ఉత్సవ కార్యక్రమంలో ఊటుపల్లి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మన చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి, ఆక్సిజన్ అందించేటువంటి చెట్లను కాపాడుకోవాలి, అడవులను సంరక్షించుకోవాలి, మానవాళికి జీవనాధారంలో ఒకటైనది ప్రధానం ఆక్సిజన్ అనేటువంటిది. అదేవిధంగా అశోకుడు చెట్లు నాటిన అనేటువంటిది కూడా పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం చిన్నప్పటి నుండే. ప్రధానంగా చెట్లు అధికంగా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను మనకు అందించడం, ప్రాణవాయువు లాంటి చెట్లను పెంచుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఊటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ఆహ్వానం మేరకు అధికారులు, మండల అధికారులు, నాతో పాటు నా సహచార మిత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమము, పరిశుభ్రతను పెంపొందించేటువంటి కార్యక్రమము, వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడానికి కోసం కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో కొత్త నీరు చేరినప్పుడు ఇతరత్ర జ్వరాలు కానీ ఇతరత్ర అనారోగ్యం బారిన పడకుండా కూడా తగు చర్యలు తీసుకోవడానికి కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, వైద్య ఆరోగ్య శాఖ కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉన్నటువంటి సందర్భం. రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మీరందరూ గమనిస్తున్నారు, కలిగోట సూరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి, రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి రైతాంగానికి ఉపయోగపడే సాగునీరు రావాలని చెప్పని అనేక సందర్భాల్లో రైతులు కోరుతున్నటువంటిది కూడా మరి పనులు ప్రారంభం కాబట్టి కలిగోట సూరం ప్రాజెక్టు దగ్గర రాళ్లవాగు కూడా టెండర్ పూర్తి కాబట్టి అది కూడా త్వరలోనే పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం. తదుపరి రోడ్లకు సంబంధించి కానీ బ్రిడ్జీలకు సంబంధించిన అంశంలో కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి తగు నిధులు వెచ్చిస్తుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరికీ ఒకటినే పిలుపునిస్తా ఉన్నా, చెట్లను కాపాడండి, అడవులను సంరక్షించండి. మరి మానవాళికి జీవనాధారమైనటువంటి పచ్చని చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకొని రాబో రోజుల్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఆహ్వానించినటువంటి ఊటుపల్లి, కత్లాపూర్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు, నా సహచర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులకు కూడా అందరికీ నమస్కారం.